అంకాపూర్ విలేజ్ లోపల డూప్లెక్స్ ఇల్లు యొక్క వాటర్ లైన్ వేయడం జరిగింది. దాని గురించి వాటర్ లైన్ గురించి తెలుసుకుందాం. ఓ ట్యాంక్ పైప్, బోర్ పైప్, ఇంకొకటి ఓవర్ఫ్లో. బోర్ కోసం జోలో టవల్ ఆఫ్ చేసుకున్నాము. ఇక్కడ కింద వాటర్ ప్రెషర్ వస్తుంది, ఎందుకంటే కార్ వాష్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. నీటికి వాటర్ ఆఫ్ చేసుకుంటే కిందకి ఫుల్ ప్రెషర్ వస్తుంది. ఈ కిచెన్లకు బోర్ పైప్ ఒకటి, ట్యాంక్ పైప్ ఒకటి, ట్యాంక్ నుంచి వాటర్ ప్యూరిఫైడ్ కోసం 3 పాయింట్లు. కిచెన్ లోపల ట్యాంక్ ఇది, బోర్ది, ఇది కూడా ట్యాంక్ వస్తుంది వాటర్ ప్యూరిఫైడ్ కోసం. హాట్ వాటర్ లెఫ్ట్ సైడ్, కోల్డ్ వాటర్ రైట్ సైడ్. సి అంటే కోల్డ్ వాటర్. ఈ కింది పక్క స్పాట్ వస్తుంది, ఇది షవర్. పోనీ బై ఆదా ఎంటీఏలకు టఫ్లూన్ టేప్ వేసుకుని, టఫ్లూన్ టేప్ మీద సాల్వెంట్ వేసుకుని ఫుల్ టైట్ చేసుకున్నాను. ఫుల్ టైట్ చేసుకుంటేనే మనకు వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఎంత ఫుల్ టైట్ చేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెం కూడా లీకేజ్ కాకుండా ఉండాలా, అందుకని ఫుల్ టైట్ చేసుకున్నాం. పైప్ రీచ్ పైన లేకుంటే అడ్జస్టబుల్ స్పానర్ తీసుకొని ఫుల్ టైట్ చేసుకునేలా మొత్తం 4 ఎంటీఏలు ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి డైవర్టర్ ఎంటీఏల రంధ్రాలను చెక్ చేసుకున్నారు. ఎందుకంటే మనం టైట్ చేసేటప్పుడు ఆ టఫ్లూన్ టేపు రంధ్రాలకు అడ్డం వస్తుంది. అలా అడ్డం వచ్చిందనుకో మనకు వాటర్ ఫ్రెషర్గా రాదు. కాబట్టి టైట్ చేసుకున్న తర్వాత 4 ఎంటీఏలను 4 రంధ్రాలు ఒకసారి చెక్ చేసుకున్నారు. ఒక్కోసారి టఫ్లూన్ టేప్ అడ్డం వస్తుంది కాబట్టి టఫ్లూన్ టేప్ రిమూవ్ చేసుకొని తర్వాత మనం పైపింగ్ చేసుకున్నాం. అన్ని 4 పుక్కలు రంధ్రాలు చెక్ చేసుకున్నాను. దీంట్లో టేప్ ఇరికింది, ఈ టేప్ని తీసేసుకోవాలి. వైట్గా వస్తుంది. బాత్రూమ్ లోపల ఇక్కడ ఒక పైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది. అన్నం తినే తర్వాత చేయి కట్టుకోవడానికి. ఇక్కడ కూడా లోపల బాత్రూమ్ లోపల వాష్ బేసిన్, హాట్ వాటర్ ఒకటి, కోల్డ్ వాటర్ ఒకటి, 2 పాయింట్లు ఉన్నాయి. డైవర్టర్, కింది పైపు స్పౌట్, ఇది షవర్. లెఫ్ట్ సైడ్ హాట్ వాటర్, రైట్ సైడ్ కోల్డ్ వాటర్. అందుకే రైట్ సైడ్ 1 ఇంచ్ పైపు, లెఫ్ట్ సైడ్ 3/4 ఇంచ్ పైపు, SDR 11. ఎందుకంటే ఇది హాట్ వాటర్కు తట్టుకున్నారు కాబట్టి SDR 11 వాడాలి. గీజర్ పాయింట్, వాటర్ ఎట్లా వస్తుంది అక్కడ. ఇక్కడ గన్ షవర్ అంటే సత్ ఆఫ్ పాయింట్, పుష్ వాల్. ఇందుకు వాల్ మోడ్ బేసిన్ వస్తుంది కాబట్టి పుష్ వాల్ పెట్టినాం.